లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట పాగా వేసేందుకు బీజేపీ పెద్ద స్కెచ్ వేసింది. 4 దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక తమిళ పార్టీలను కలిపి కూటమిని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. తమిళనాట పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటిదాకా డీఎంకే, ఏఐడీఎంకే తమిళనాడును శాసించాయి. బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. 2021 అసెంబ్లీలో ఏఐడీఎంకే కూటమిలో పోటీ చేసిన బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో టికెట్లు తామే ఇస్తామంటూ తమిళ పార్టీలను తమ కూటమిలోకి ఆకర్షిస్తోంది బీజేపీ. దీంతో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాస్టర్ స్కెచ్ వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, విజయకాంత్కు చెందిన డీఎండీకే, టీఎంసీ పోటీ చేయగా ఈసారి బీజేపీ బయటకొచ్చేసింది. అంతేకాదు ఏఐడీఎంకేతో ఉన్న పార్టీలన్నింటినీ తమ కూటమిలోకి తీసుకుంది. పీఎంకే తమిళనాట అగ్రకులమైన వన్యార్ సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీ. పీఎంకే 12 స్థానాలు అడుగుతోండగా 7 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. డీఎండీకే 14 స్థానాలు కోరుతోండగా 4 స్థానాలు, ఒక రాజ్యసభ సీటు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. ఏఐడీఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంను కూడా కలుపుకునే వ్యూహంతో ఉంది బీజేపీ. ఓపీఎస్ కుమారుడు రవీంద్రనాథ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కుమారుడితో పాటు మరో 2 స్థానాలు కోరుతున్నారు ఓపీఎస్. జీకే మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమిలో చేరడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూడా బీజేపీ కూటమిలో చేరనుంది. ఇప్పటిదాకా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తమిళ పార్టీలిచ్చిన సీట్లతో సరిపెట్టుకుని పోటీ చేసేవి. అలాంటి పరిస్థితి నుంచి బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి మిగిలిన పార్టీలకు సీట్లిస్తోంది. మొత్తం 39 పార్లమెంటు స్థానాల్లో 20 స్థానాలకి తగ్గకుండా బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అన్నామలై సారథ్యంలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోగలమని కమలనాథులు అంచనా వేస్తున్నారు. సీఎం స్టాలిన్ సారథ్యంలోని అధికార డీఎంకే తన కూటమితో కలుపుకుని గత లోక్సభ ఎన్నికల్లో 39 స్థానాలకు గాను 38 గెలుచుకుంది. అన్నా డీఎంకే ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. ఈసారి కూడా మొత్తం స్థానాలను స్వీప్ చేయాలని డీఎంకే కూటమి యోచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మరోసారి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది డీఎంకే. ద్రవిడవాదం చలామణి అయ్యే తమిళనాట కూటమి పేరిట బీజేపీ ఏ మేరకు విజయవంతమవుతుందో త్వరలోనే తేలనుంది.